Must we bring you water out of this rock? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అమూల్యమైన అంశము దేవుని మర్మమైన క్రీస్తు రెండవ భాగంలోనికి ప్రవేశించాము. మొదటి భాగంలో మనము చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము. మరి యెహోవాను నామమును ధరించాడు క్రీస్తు అని, తండ్రి అయిన దేవుని స్వరాన్ని కానీ ఆయన రూపాన్ని కానీ చూచిన వారు ఎవ్వరును, విన్నవారు ఎవ్వరును లేరని దృఢమైన సాక్ష్యాలు మీరు విన్నారు. అయితే యేసుక్రీస్తు చాలా సున్నితంగా అవతల వారి మనసుల్ని, అంటే అప్పటికే దేవుని కుమారుణ్ణి అనగానే వాళ్ళల్లో రివర్స్ అయిపోయారు వాళ్ళు. మరి వాళ్ళని చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బలపరిచే క్రమంలో మరి చాలా జాగ్రత్తగా వాళ్ళకి చెప్పినప్పుడు బుద్ధి గల్లవారు మాత్రమే గ్రహించినట్లుగా శిష్యులు గ్రహించిన విషయాలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో. మరి మొదటి భాగాన్ని ధృవీకరించే విధముగా, నిశ్చయము అని చెప్పే విధంగా మనకు క్రొత్త నిబంధనలో ఒక చక్కని మాట, మీరు చాలాసార్లు విన్న మాటే ఇందులో ఈ పాఠంలోనే మీకు అర్థం అవడానికి దేవుడు నిశ్చయించి ఉన్నాడు. కాబట్టి ఈ పాఠంలో నుండి వచ్చిన భావాన్ని ఈ పాఠంలోనే మీకు గ్రహింపు శక్తిని ఇవ్వడానికి దేవుడు తలంచాడు. కాబట్టి ఈ విషయం అలా లైన్లో ఉండిపోయిందనమాట. ఇప్పుడు తగిన మర్మాన్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. చూడండి, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. పదో అధ్యాయము 1వ వచనము నుండి 4 వరకు. సహోదరులారా, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 4 వరకు చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అంటే ఒక సీక్రెట్ చెప్తున్నాడు ఆయన, ఒక గొప్ప సీక్రెట్. మీకు కూడా హృదయాలు సంతోషం కలుగుతాయి అన్నమాట. ఈ లాక్ తీసిన తర్వాత డోర్ తెరవబడింది. జ్ఞానబాను తాళపు చెవితో ఓపెన్ చేయబోతున్నాడు దేవుడు మీ హృదయాలను. అది ఏమనగా, మన పితరులందరూ మేఘం క్రింద నడిచిరి ఉండిరి. ఇది వాళ్ళకి తెలీదా? తెలుసు. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వాళ్ళకి తెలీదా? తెలుసు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసిరి అని తర్వాత వస్తుంది సీక్రెట్. మీకు ఒక సంగతి, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని ఏదైతే సీక్రెట్ మాట్లాడడానికి మొదలు పెట్టాడో ఆ సీక్రెట్ ఇక్కడ చెప్తున్నాడు. ఏలయనగా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. తమ్మును వెంబడించిన అని అన్నారు చూడండి. ఇక్కడ వాళ్ళు తాగితే దాహం తీర్చుకుంటే మళ్ళీ దప్పికేసే నీరు గురించి కాదు ఇక్కడ మాట. వెంబడించిన అంటే మోషే కర్రతో కొట్టాడు కదా, కర్రతో కొట్టినప్పుడు నీళ్లు వచ్చిన ఆ బండ కాదు. ఆ బండ అయితే అక్కడే ఉంది కానీ అది వీళ్ళని వెంబడించింది కాదు. అది అర్థమైందా? ఆ బండ ఏంటి? ఆ బండ అంటే ఆత్మ సంబంధమైన అని అన్నారు చూడండి. ఇక్కడ పాయింట్ వాడారు చూడండి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అంటే మనం మాట్లాడుకుంటాం కదా, మనిషి అంటే లోపలున్న ఆత్మ
నే మనిషి అంటాం మనం కదా. ఎలా పోయారు అంటారు, శవం అక్కడే పెట్టుకొని కూడా అంటారా. ఏంది ఇలా పడిపోయి ఉన్నారు అని అనరు, ఎప్పుడు పోయారు అని అంటారు. పోయింది ఎవరు? మనిషి. అక్కడ పడిపోయింది ఎవరు? శరీరం. అంటే మనిషి అంటే ఎవరు? ఆత్మ. అలాగే ఇక్కడ అక్కడ ఉన్నదేంటి? బండ. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఆత్మ సంబంధమైన బండ. ఇప్పుడు మోషే కొట్టిన బండ ఏమన్నా వాళ్ళని చుట్టూ తిరిగిందా? లేదు. ఇక్కడ విషయాన్ని సీక్రెట్ని చెప్తున్నారన్నమాట. తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగి. అర్థమైందండి మీకు? అంటే ఇజ్రాయేల్ని వెంబడించింది ఎవరు? ఐగుప్తుల్లో నుంచి రప్పించింది ఎవరు? క్రీస్తే అనే సీక్రెట్ ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? ఆ విధంగా చెప్తున్నారు. నెక్స్ట్, పొదలో కనబడింది ఎవరు? దేవదూత. క్రీస్తా? పొదలో కనబడింది దేవదూత, క్రీస్తా? క్రీస్తే, దేవదూత కాదు. మరి ఇందాక అది మనిషా? ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చుంది మనిషా, శరీరమా? ఉత్త శరీరం అయితే శవం అంటారు. మనిషిని ఎవరి గురించి మాట్లాడతారు? లోపల చలింపజేసే ఆత్మనే మనిషి అంటారు కదా. ఈ మనిషి పోయాడు అని అంటారు. అంతనా? మనిషి పోయాడు అని అంటారా? ఆత్మ పోయింది అని అంటారా? మనిషి పోయాడు, బ్రతికే ఉన్నాడు అంటారు. అవునా? మనిషి పోయాడని, లేదా బ్రతికే ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అనే మాటలు వాడతారు. అంటే బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ ఆలోచిస్తే పొదలో కనబడింది ఎవరు? దేవదూతే. కానీ ఆ మహిమ ఎవరిది? క్రీస్తు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు కుర్చీలో కూర్చుంది ఎవరు? శరీరమా, ఆత్మ? అబ్రహాం గారితో దేవుడు ఏమన్నారు? నీవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడిదవు, క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చబడిదవు అని అన్నారు. మరి రెండిటికి ఏం పేరు వచ్చింది? నువ్వు అనే పేరే వచ్చింది. అర్థమైందా పాయింట్? శరీరం అంటే ఏంటి? అనేక దూతల సమూహం, అంతేనా? అంటే మనిషిగా మనకే ఒక దూత, అంటే శరీరం అనే ఒక దూత. ఆ దూతలో నేను అనే మనిషి. అప్పుడు రెండిటికి ఏమని పేరు? నేను అనే పేరే వస్తుంది కదా. నీవు వృద్ధాప్యమందు పాతి పెట్టబడుతుంది, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుతుంది, క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చబడదు అని రెండు పార్టుల్ని ఏమన్నాడు? నువ్వే అనే మాట అన్నాడు. అట్లాగే ఇప్పుడు పొదలో కనబడింది మరి అగ్ని, సేవకుడు. అలాగే ఆ పొద సేవకుడే. కానీ అందులో ఉన్న మహిమ ఎవరిది? క్రీస్తుది. అంటే మనకి ఎలాగైతే దేవదూతలు ఉన్నారో యేసుక్రీస్తుకు ఉన్నారా? ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. మరి తన దూతలతో వస్తాడని ఉందా క్రీస్తు? ఆ విధంగా అంటే దూతలు ఉన్నారు. పేతురు దూత అని మాట్లాడారు సంఘంలోని వారు. అలాగే మన గురించి మాట్లాడుతూ వీరి దూతలు తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందురు అని మాట్లాడారు మన గురించి మాట్లాడుతూ. అంటే ప్రతి ఒక్కళ్ళకు దూతలు ఉంటారా? ఉంటారు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తుకు దూతలు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ఆ దూతలు ఏం చేస్తారు? క్రీస్తు మహిమను కనపరుస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళల్లో నుంచి తన మహిమను చూపిస్తున్నారు. అర్థమైందా? ఆ విధంగా మరి పొదలో కనబడింది
దేవదూతే. కానీ దేవదూత ఏం చెయ్యదు కదా. ఇప్పుడు ఈ ఫోన్లో రికార్డు మామూలుగా అనుకోండి, ఇప్పుడు మీ మాటలు కాల్ రికార్డ్ చేశారనుకోండి. ఇప్పుడు ఆ తర్వాత మీరు ఇంకొకళ్ళకి ఆ కాల్ రికార్డు వినిపిస్తున్నారు అనుకోండి. ఆ రికార్డు వినిపిస్తున్నప్పుడు ఏమని మాట్లాడతాం మనము? పవన్ మాట్లాడాడు అంటామా? పవన్ మాట్లాడుతున్నాడు, విను విను అని అంటారు. మరి నిజంగా మాట్లాడుతుంది పవనా, పవన్ దూత అది? అట్లా అన్నమాట. ఆ లెక్కన రావాలి మనం. అంటే దేవుని స్వరము, తండ్రి అయిన దేవుని స్వరం ఎవ్వరును వినలేదు, ఎవ్వరును ఆయన స్వరూపము చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని మొదటి సువార్తలో మొదటి అధ్యాయంలో చెప్పబడింది, పరిచయంలోనే చెప్పబడింది అని అంటే ఇది ఎప్పటి సంగతి? గతం సంగతే కదా. అంటే గతం ఏంటి? పాత నిబంధనే కదా. ఇప్పుడు యోహాను సువార్తలో ఆ మాట రాసేటప్పుడు అప్పటికి క్రొత్త నిబంధన పూర్తిగా రాయబడిందా? రాయబడదా. అంటే ఇప్పుడు ఆ మాట పలుకుతున్న సమయంలో, ఆ సందర్భంలో మరి తండ్రి స్వరూపం ఎవ్వరును చూడలేదు, ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని ఉంది. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు బయలుపరిస్తేనే తప్ప పాత నిబంధనలో ఏ స్వరము బయటికి రాలేదు. ఇప్పుడు మన స్వరాన్ని ఎలా పరికరాలు ఇతరులకు అందిస్తున్నాయో ఆ విధంగా యేసుక్రీస్తుకు ఆ పాత నిబంధనలో ఆ మేఘము కానివ్వండి, ఇంక ఇదంతా ఏంటి అని అంటే దేవుని మహిమ. ఇప్పుడు లాజరు గురించి మార్తతో మరియతో క్రీస్తు మాట్లాడుతూ ఏమన్నారు? మరియతో మాట్లాడుతూ ఏమన్నారు? రెండోసారి చివరిగా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని అన్నారా? సరే తీయండి రాయి అని అంది. అప్పుడు దేవుని మహిమను చూశారా వాళ్ళు? ఏంటి ఆ దేవుని మహిమ? మృతుడుగా ఉన్నవాడు, శవంగా ఉన్నవాడు కొళ్ళు పట్టి వాసన కొట్టింది ప్రభు అని చెప్పిన ఆ సహోదరి మాటను యేసుక్రీస్తు వారు ఖండించి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని అన్నారు. ఇప్పుడు దేవుని మహిమ అంటే ఆ శరీరం నడిచి వచ్చిందంటే, ఇప్పుడు ఆ బ్రతికిన ఆ లాజరు ఎవరి వలన బ్రతికాడు? ఆయన మాట వల్లనే కదా. అవునా? ఆ విధంగా మేఘంలోంచి అగ్ని పుట్టినా ఇదంతా జరిగినా కూడా ఎవరి వలన జరుగుతుంది? ఇదంతా దేవుని వలన జరుగుతుంది. మరి ఈ దేవుడు ఎవరు? క్రీస్తు అని ఇంకా నిర్ధారణకి 9వ వచనంలో చెప్పాడు. చూడండి 9వ వచనంలో మనము ప్రభువును శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అని ఇత్తడి సర్పము స్తంభం మీద నిలబెట్టిన మోషే సందర్భాన్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మనము ప్రభువును అనే దగ్గర ఫుట్ నోట్లు ఏమనుందో చదవండి అందరూ. మనము ప్రభువును శోధింపక ఉందుము అంటే కొన్ని ప్రాచీన ప్రతులలో అన్నాడా? అంటే పాత గ్రంథాలలో, ప్రాచీన ప్రతులలో క్రీస్తును అని పాఠాంతరము. అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పటానికి వెంటనే మనసులు ఇరిగిపోతాయి అన్నమాట దెబ్బకి. అందుకు చాలా జాగ్రత్తగా ముళ్ళ మీద పడిన వస్త్రాన్ని జాగ్రత్తగా చినగకుండా బయటికి లాగేలా వీళ్ళు క్రీస్తుని నిరూపించారు. ఎవరు?
అపోస్తలులందరూ కూడా. అంటే ఆ ఇజ్రాయెల్ నడిపించింది ఆ సీక్రెట్ మీకు నేను ఒకటి చెప్తున్నానని ప్రారంభించి తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. బండ బండ అంటే ఏంటి? పునాది. బండ అంటే స్థిరమైనది కదా. ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి ఆయను అని అన్నాడు. అంటే ఇల్లు కట్టడానికి మనం పునాదిగా ఏమేస్తాము? రాయే కదా. అందుకు పునాదిగా చెప్పారనమాట బండ అనే పదం క్రీస్తుకు అన్వయించటము అందుకు జరిగింది బండ అనే మాట. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళని నడిపించిన పునాది ఎవరు? ఆ పునాది క్రీస్తే అని మళ్ళీ ఇదే మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో చెప్పారు కదా. వేయబడిన పునాది తప్ప మరి ఒకడు ఎవడును వేయనేరడు, ఆ పునాది క్రీస్తే అని చెప్పాడా? గత పాఠాలు విన్నారు కదా మీరు. అంటే ఇక్కడ బండ అనే పదం ఎందుకు వాడాడు అని అంటే పునాది. అర్థమైందా? పునాది ఎవరు? యేసుక్రీస్తు. అంటే వాళ్ళని నడిపించింది ఎవరు? యేసుక్రీస్తు అని చెప్పటానికి సీక్రెట్ ని రిలీజ్ చేశారన్నమాట ఇక్కడ. అర్థమైందా? ఆనాడు ప్రభువును శోధించారు, ఈనాడు మనం శోధింపక ముందుము అనే మాటలో పుట్టినోట్ల అనేక ప్రాచీన ప్రతులలో క్రీస్తును అని ఉన్నది. అర్థమైందా? అంటే ఆనాడు వాళ్ళు ఎవరిని శోధించారు? క్రీస్తు. ఈనాడు మనము అలా శోధింపక ఉందము అని అంటున్నారు అన్నమాట. ఈ మాట కాస్త ఆలోచన ఎక్కువ చేయాలి. కానీ 4వ వచనంలో అయితే స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగానే చెప్పేశాడు దేవుడు. అవునా? స్పష్టంగా అర్థమైపోయింది. మీకు ఒక సంగతి తెలియకుండుట నాకు ఇష్టము లేదు అని ఒక సీక్రెట్ రిలీజ్ చేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందా? పోయిన మొదటి భాగంలో ఆదామును తయారు చేసింది క్రీస్తేనని అర్థమైపోయింది. ఆ శిష్యులకు కూడా ఏమని చెప్పారు? మీకు చెప్పవలసిన సంగతులు అనేకములు కలవు, ఇప్పుడు మీతో చెప్తే మీరు సహింపలేరు అని ఎందుకన్నారు? ఎందుకే అంటే ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవా నేనే అని చెప్తే వాళ్ళు వెంటనే రాలిపోయేంత ప్రమాదం కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకు సూచనలు కూడా ఇచ్చారు ఈయన గురించి. చూద్దాం, ఆ విషయంలో చూద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త కొంచెంగా ఇళ్లకు తెలియపరచడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారన్నమాట. 17వ అధ్యాయం 1 నుండి చూద్దాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అంటే వాళ్ళని ప్రిపేర్ చేయటానికి ఆయన వాళ్లకు చెప్తున్నారు చూడండి. వారి ఎదుట అని అన్నారు చూడండి. ఇక్కడ ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము అంటే నేను సామాన్యమైన మనిషిని కాను అని. వాళ్ళు భూదిగంతముల వరకు క్రీస్తుకు సాక్షులై ఉండాలంటే వీళ్ళ అనుభవం పొందాలి కదా అసలు క్రీస్తు ఎవరు అనేది. ఆయన తను తాను తగ్గించుకొని తన మహిమను తగ్గించేసుకొని తండ్రి ద్వారా పంపబడిన వాడు అన్నమాట. ఆయన ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి
ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అసలు యేసుక్రీస్తు వచ్చిందే భూమి మీద నివాసం చేయడానికి కాదు. ఆయన నేనుండు చోట మీరును ఉండులాగున తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు పేతురు మరి ఈయన ముఖము ప్రకాశించేటప్పటికి బాగా భయపడ్డారన్నమాట వీళ్ళు. ఆయన ముఖం ప్రకాశించింది, వస్త్రాలు ప్రకాశించేటప్పటికి బాగా భయపడ్డారు వీళ్ళు. అర్థమవుతుందా? బాగా భయపడి ఆ భయంలో ఏమి చెప్తున్నామో తెలియనంతగా గబాలను మాట్లాడేశాడు పేతురు అని. ఇది ఇలాగే ఉంచితే మార్కు సువార్తలో ఈ విషయం ప్రస్తావన ఉంటుంది. మార్కు సువార్త, ఇది మొయ్యబాకండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇదే సందర్భం ఉండితే, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతరముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉంట మంచిది. మేము నీకును ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. ఎందుకంటే మోషేను, ఏలియాను, క్రీస్తును సమానంగా చూస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉండుట మంచిది అంటే, ఇప్పుడు ఆ విధంగా మాతో సమానంగా ఉన్నావు కదా, నువ్వు తిని తినక, ఉండి ఉండక, నివాసం లేక, అట్లా ఇట్లా ఉన్నావు కదా, ఇక్కడ ఉండుట మంచిది. ఎందుకు? మోషే గొప్పవాడు, ఏలియా గొప్పవాడు. అంటే మోషే ఏలియాని గొప్పగా తీసుకుంటూ యేసుక్రీస్తును మామూలుగా తక్కువగా తీసుకుంటున్నట్లుగా, మరి సమానంగా, అదే వారితో సమానంగా తీసుకున్నట్లుగా 3కి 3 పర్ణశాలలు కడతాము అని మిక్కిలి భయపడిన ఏం మాట్లాడాలో తెలియక గబాలను మాట్లాడేశాడు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ద ఉన్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. అంటే వెంటనే వాళ్ళు మాయమైపోయారు. అంటే యేసుక్రీస్తును మాత్రమే హైలైట్ చేసే ఒక శబ్దం వచ్చింది. ఒక శబ్దం మేఘములో నుండి పుట్టెను అని అన్నాడు. ఇప్పుడు మనకు ఇందాక అనుకున్నామే రికార్డింగ్ అని. ఆ రికార్డింగ్ అనేది మన హృదయం కాదుగా, మన పని చేసే ఒక పరికరం యొక్క స్టోరేజ్, అంతేనా? ఇప్పుడు ఆ మేఘంలో ఆ స్వరాన్ని పెట్టింది ఎవరు? మళ్ళీ క్రీస్తే. క్రీస్తుకు ఆ అధికారము, సర్వాధికారం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అర్థమైందా? పోయిన మా భాగంలో చెప్పుకున్నామే, మొర్దెకై అహష్వేరోషు ఉంగరం ఇచ్చాడు. ఆ ముద్ర వేయంగానే రాజు ద్వారా ఈ పత్రికలు అందుకున్నందువలన మరి మా అశ్వములు ఎక్కిన వారు రాజాజ్ఞ వలన బహువేగముగా వెళ్ళారు అని ఉండిద్ది మాట. అంటే ఇప్పుడు అది రాజాజ్ఞగా, అంటే రాసింది మొర్దెకై,
అంటే రాజు దస్తావేజులు రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ఇలా రాయమని ఆజ్ఞాపించి మొర్దెకై రాయించి వాళ్ళ చేత ముద్ర వేశాడు. అప్పుడు ఆ మాట మొర్దెకైలో నుంచి వచ్చింది, కానీ అవతల వారికి ఎలా ఉన్నది? రాజు ఆజ్ఞ అని. లోకంలో ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా. సేమ్ అలాగే మేఘంలో ఆ రికార్డు పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని స్వరము యేసుక్రీస్తు. అర్థమైందా? అందుకే ఆయనకు వాక్యము అని పేరు. దేవుని వాక్యము అని ఆయనకు పేరు అన్నమాట. ఇందాక మత్తయి సువార్తలు ఆగిన చోట అక్కడ అంటే ఇక్కడ మనకు ముందలగా భయపడిన విషయం చెప్పారు. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి ఏమనుందో. ఇక్కడికి వచ్చేటప్పటికి 5వ వచనము, మత్తయి 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, పేతురు ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం. అసలు యేసుక్రీస్తు ఒక శబ్దము కాదు, యేసుక్రీస్తే శబ్దం. అర్థమైందా? దేవుని శబ్దం ఆయన. అనేకుల్లో ఒక శబ్దము మేఘంలో నుంచి వచ్చింది, కానీ ఈ శబ్దం రికార్డు చేసింది ఎవరు? మళ్ళా క్రీస్తే. అంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు అన్ని డిజైన్ చేసి పెట్టాడని అనుకున్నాం కదా మనము. జగదుత్పత్తికి ముందుగా జరిగిన ఇవన్నీ కూడా ఆ మేఘంలో రికార్డింగు ఇదంతా ఎప్పుడు ముందలే సెట్టింగ్. అవునా? ఇప్పుడు మనం వింటున్నాము ఒక రికార్డింగు, అది అప్పటికప్పుడు అయిద్దా? ముందలే సెట్టింగా? అంతే కదా. ముందలే సెట్ అయిన దాన్ని మనం ఇప్పుడు ఆ సినిమా అయినా, కరుణామయుడు అనే సినిమా అయినా, ఆ రికార్డింగ్ అయినా ముందల డిజైన్ చేసి పెట్టింది తర్వాత కదా మనం వింటూ చూస్తూ ఉన్నాము. అవునా? అర్థమైందా? ముందలే ఆ షూటింగు అంతా చేసి సెట్ చేసి పెట్టుంటే ఆ తర్వాత రిలీజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అట్లాగే అనమాట. ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో చూడండి, ఇక్కడ ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది? మేఘములో నుండి. అర్థమైన పాయింట్? మేఘములో నుండి పుట్టింది. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా, అంటే పేతురు ముందలుగా మాట్లాడేటప్పుడు ఆల్రెడీ భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారిగా ప్రకాశించింది అనుకోండి, ఇప్పుడు నా ముఖం ఒక్కసారిగా లైట్ లాగా వెలిగింది అనుకోండి, మీరు భయపడతారా? భయపడతారా లేదా? భయం సహజంగా కలిగింది. అలా వాళ్ళకి ఎప్పుడు తమ తోడు తమలాగా కనబడ్డాడు. కేవలం బోధ చేస్తున్న దాంట్లోనే తమకంటే హెచ్చుగా అప్పటి వరకు కనబడ్డాడు క్రీస్తు. ఒక్కసారిగా ఆయన ముఖము సూర్యునిలా వెలిగేటప్పటికి, ఆయన గుడ్డలన్నీ దగదగా మెరిసేటప్పటికి లైటింగ్ వేసినట్లు, ఆల్రెడీ భయపడి ఏమి మాట్లాడాలో తోచక ఏదో మాట్లాడేసాడు పేతురు. ఆ తర్వాత ఇంకా మేఘంలో నుండి వచ్చిన శబ్దానికి అసలు అందరూ బోర్ల పడి గజగజ వణికిపోతున్నారు. ఎందుకు అంటే ఈయన మాట మీరు వినకుండా మీ మాట చెప్పబాకండి, ఈయన మాట వినండి. ఈయన భూమి మీద ఉండడానికి కాదు వచ్చింది, ఆయన ఏం చెప్తున్నాడో మీరు వినండి అని ఒక మాట. ఇప్పుడు మామూలుగా మనిషి మాట్లాడితేనే కాస్త దారుణ్యమైన రూపం గల్లవాళ్ళు, కొంతమంది గొంతు ఎలా ఉంటుంది? భీకరంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అవతరాళ్ళకి భయం వేసినట్టు ఉంటుంది. అదే మనం మైక్లో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా గద్దించి మాట్లాడితే మరీ భయంగా ఉంటుంది. అలాంటిది మేఘంలోంచి వచ్చిన ఉరుము శబ్దముగా వచ్చిన మాట అది. మేఘం నుంచి వచ్చేటప్పటికి ఎలా ఉండిద్ది ఆ శబ్దము? ఉరుములా ఉంటుంది ఆ శబ్దం. ఊరిమేను అనలా 12వ అధ్యాయంలో యోహాను సువార్తలు మీరు గత పాఠాలు విన్నారు. ఉరిమింది,
అయితే ఆ ఉరుము శబ్దం వాళ్ళకు ఉరిమినట్టు కొంతమందికి అర్థమైంది. కొంతమంది కొద్దిగా విశ్వాసం గల వాళ్ళకి మాత్రం దేవదూత ఒకడు ఇతనితో మాటలాడెను అనే మాట ఉంది. కానీ వాళ్లకు ఇంకా స్పష్టం కాల అది ఏంటి ఆ మాట భావమని. క్రీస్తు స్పష్టంగా చెప్పారనమాట. మహిమపరచమంటే నేను మహిమపరిచితిని, మరలా మహిమపరచుదును అని స్పష్టమైన పలుకులు. కానీ దేంతో వచ్చినాయి అవి? మేఘములో నుండి వచ్చినాయి. ఎలాంటిది అది? ఉరుములతో కూడిన శబ్దం. అలాగే ఈ మాట రాగానే భయానకమైన శబ్దము. భయం వేయకుండా ఎవరికి ఉంటుంది? ఉరుముకి భయపడరా మీరు? పిడుగు శబ్దానికి భయపడరా? భయపడతారు కదా. ఆ పిడుగులో శబ్దమే ఒక మాటగా పలికింది అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? భయంకరంగా. ఇప్పుడు డీజే బాక్సులని ఉంటాయి, అందులో స్పష్టమైన పాటలు ఆ డీజే బాక్సులోంచి వచ్చేటప్పుడే కదా చాలా మంది హార్ట్ అటాక్లు చనిపోతున్నారని దేశం మొత్తం నుంచి వార్తలు, చనిపోయిన వార్తలు ఎన్ని మనం చూస్తున్నాము. దాన్ని బ్యాన్ చేయమని అడుగుతున్నారు కదా జనము. అంటే డీజే సౌండ్స్ లో వచ్చేది ప్రతిదీ పలుకులే. అవి పాటలో వచ్చేయంటి పలుకులే. మనిషి పలికిన పలికే దాంట్లో భీకరంగా వచ్చేటప్పటికి దాన్నే తట్టుకోలేక చచ్చిపోతున్నారు. అలాంటిది మేఘములో నుండి వచ్చిన ఆ శబ్దం ఎంత భీకరమై ఉండాలి. అలాగే వీళ్ళు బోర్ల పడి పోయారని ఇక్కడ మత్తయ్య గారు ఇలా చెప్పారు. మార్కు గారు లో నుంచి కొద్దిగా కొన్ని విషయాలు ఇక్కడ ఏమని చెప్పారు? ముందలగా భయపడిన సంగతి ఇక్కడ చెప్పారు. ఇక్కడ చివరిక అంటే శబ్దం, మేఘంలోంచి పుట్టిన శబ్దానికి భయపడినట్లుగా ఇక్కడ చెప్పారు. సువార్తల దేవుడు అందుకే ఆ ఒకే సందర్భాన్ని అన్ని చోట్ల రాపించినప్పుడు మనలో ఐక్యత భావాలు కలిగజేయడానికి దేవుడు తన ప్రయత్నం ప్రసాదించాడు. అర్థమైందా? యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును వారికి కనబడలేదు. మార్కు గారు వచ్చేటప్పటికి ఇదంతా వివరించాల. ఆ తర్వాత వాళ్ళు బోర్ల పడిపోతే క్రీస్తు భయపడొద్దని తిరిగి లేపటము, లేచిన తర్వాత వాళ్ళు చూడడము, ఈ వివరణ అయితే మా అత్తయ్య గారు ఇచ్చారు. మార్కు గారు అలా ఇవ్వాలి. లూకా గారు కూడా మరికొంత మ్యాటర్ మనకిచ్చినట్లుగా లూకా సువార్త 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాము. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత అన్నాడు. అంటే మత్తయ్య గారు, మార్కు గారు 6 దినాలని ఇద్దరు చెప్పారు. ఇక్కడ లూకా గారు వచ్చేప్పటికి ఎన్ని దినాలు అన్నారు? 8 దినాలు అన్నారు. అంటే వాళ్ళిద్దరూ అక్కడికి చేరిన తర్వాత 6 దినాల సంఖ్య చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ముందల నుంచే పై మాటలు సందర్భం ఎప్పుడైతే అయిపోతుందో అక్కడి నుంచి మళ్ళీ కొండ ఎక్కి వెళ్ళాలంటే సమయం పడుతుంది కదా. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆ జనం దగ్గరికి వచ్చారు కదా, మొత్తం కలుపుకొని 8 దినాలుగా చెప్పారనమాట. అర్థమైందా ఇప్పుడు? అంటే కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ సందర్భం అయిపోయిన తర్వాత కట్ చేసి 6 దినాలు అన్నారు. అర్థమైందా? 6 దినముల అయిన తర్వాత అని వాళ్ళు అన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ మాటలు ఎప్పుడైతే పైన మాటలు అంటే ఆ 3 సువార్తల్లో పై మాట, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడడని నేను మీతో నిజముగా చెప్పుచున్నానని 3 సువార్తల్లో ఇదే ఉంటుంది. ఈ మాటలు చెప్పినది మొదలుకొని అని అన్నాడు. చూడండి, ఇక్కడ మొదలుకొని అన్నాడా? ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత అని అన్నాడు.
ఇక్కడ మత్తయిలో చూసేటప్పటికి 6 దినములైన తర్వాత అనే మాటే వాడాడు కానీ ఇది చెప్పినది మొదలుకొని అని ఇక్కడ వాడాడు. అర్థమైందా మీకు? ఆ విధంగా ఇక్కడ మనకు ఈ మాట కనబడుతుంది. మార్కు గారు కూడా అలాగే చెప్పారు, 6 దినములైన తర్వాత అని. అర్థమైందా? ఇక్కడ వచ్చేప్పటికి ఈ మాటలు చెప్పినది మొదలుకొని అని 8 దినాలని మొత్తం కలిపి అలా వివరించారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. అక్కడ ప్రార్థించుచుండగా అనే మాటే వాడారు కానీ వారి ఎదుట అనే మాట ఇక్కడ లూకా గారు వాడలేదు. అర్థమైందా? వారి ఎదుట రూపాంతరము పొందెను అనే మాటలు అక్కడ వాళ్ళిద్దరు వాడారు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగా మెరిసెను. మరి ప్రార్థన చేసిన విషయము వాళ్ళిద్దరూ ప్రస్తావించలేదు. ఎవరు? మత్తయి గారు, మార్కు గారు. ఇక్కడ ప్రార్థన చేసిన సందర్భం కూడా జరిగింది. ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి అని అన్నారు. మహిమతో అగపడ్డం అంటే ఒక వెలుగులా కనబడ్డారు అనమాట. మహిమ అంటే వెలుగు, మహిమలా కనబడ్డారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళే అని అనడానికి పరిశుద్ధాత్మ వలన వాళ్ళ గ్రహింపు వచ్చింది. ఎవరికి? ఆ శిష్యులకి, యోహాను, పేతురు, యాకోబు, ఆ ముగ్గురికి. అర్థమైందా? వాళ్ళని ఎలా కనబడ్డారు? మహిమతో అనే మాట ఇక్కడ లూకా గారు ప్రస్తావించారు. అగుపడి ఇక్కడ వాళ్ళిద్దరూ ప్రస్తావించినది ఈయన చూడండి. ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి. నిర్గమము అంటే వెడలిపోవుట, వెళ్ళుట. అంటే వెడలిపోవుట అని వస్తుంది. అంటే నిర్గమకాండం అని ఉంది కదా, అంటే ఐగుప్తులో నుండి కనాను వైపుకు వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చేసే విషయాలని ప్రస్తావించాడు కాబట్టి దాని పేరేంటి? నిర్గమ కాండం. అలాగే నిర్గమమును అంటూ పేతురు గారు తన మరణకాలం సమీపించిన సందర్భంలో మాట్లాడిన సందర్భం కూడా తెలుసు. అంటే ఈ శరీరంలోంచి ఈ గుడారమును విడిచి వెళ్ళిపోబోతున్నాను నేను నా నిర్గమం తర్వాత అనే మాటలు వాడారు. అంటే ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళే సందర్భమైనా, అలాగే ఆ ప్రయాణంలో వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చేదైనా నిర్గమము అంటారు. నిర్గమం అంటే వెడలిపోవుట అని అర్థం. నిర్గమమును గూర్చి అంటే ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి, అంటే ఈ శరీరంలో నుంచి ఆయన బయటకు వచ్చే ఆ సమయమును గూర్చి, తండ్రి యొద్దకు ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళబోయే ఆ సందర్భమును గూర్చి. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఈయన శరీరం బలహీనం కదా, చెప్పారు కదా క్రీస్తు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనది అన్నప్పుడు వాళ్ళు బలపరచడానికి వచ్చారు. ఎవరు? మోషేయు, ఏలియా. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎన్ని మాట్లాడేటప్పటికీ ఆ బలం అన్నమాట, బలపరచటానికి వచ్చారు. అర్థమైందా? నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. ఇది ఇంకొక సందర్భం. మనం కూడా నిద్రమత్తులో ఉన్నప్పుడు ఏదో ఒకటి గబాలు మాట్లాడతామా? తెలియకుండాలి. కొద్దిమంది అయితే నిద్రలో ఏమంటారు? కలవరిస్తూ ఉంటారని మాట్లాడతారు చూడండి. కలవరిస్తూ ఉంటారు, నిద్రలోనే మాట్లాడుతూ ఉంటారు. ఆ టైప్గా నిద్ర మత్తుగా ఉండి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను
చూడండి, యేసుక్రీస్తు వారి మహిమను అంటే ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు కదా, ఇందాక మనము చూసినప్పుడు వీళ్ళు నిద్ర మత్తుగా ఉన్నారు, నిద్రపోతూ నిద్ర మత్తుగా ఉండి మేలుకున్నారంట, నిద్రపోయి మేలుకున్న మత్తులో ఉన్నారంట వాళ్ళు. అప్పుడు ఆయన మహిమను చూశారంట. ఎవరి మహిమను? క్రీస్తు ముఖము సూర్యుని వలె మెరిసిపోతుంది, ఆయన గుడ్డలు దగదగా మెరిసిపోతున్నాయి. అంటే మహిమను, అంటే యేసుక్రీస్తు మహిమను, అంటే ఆయన వెలుతురుని, ఆయన వెలుగుని, మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలను మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరగకయే చెప్పాను. అర్థమైందా? నిద్రమత్తు ఒకటి, నెక్స్ట్ భయపడ్డం ఒకటి, వాళ్ళు మహిమతో అగపడ్డం, క్రీస్తు యొక్క మొఖము వస్త్రాలు దగదగా మెరవటము, వీళ్ళలో భయపడ్డము, నిద్రమత్తు ఉండటము, వీటిని ఏమి మాట్లాడుతున్నారో తెలియకయే మాట్లాడేశారంట. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి. అంటే వీళ్ళే ఒక సలహా ఇస్తున్నప్పుడు మీరు నోరు మూసుకొని ఆయన మాట వినండి అనేలాగా ఒక వార్నింగ్ శబ్దంలా వచ్చింది. వినుడి అనే ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినముల్లో ఎవనికిని తెలియజేయక వారు ఊరుకుండిరి. మార్కు గారు అయితే ఇలా కాకుండా క్రీస్తే చెప్పారన్నట్లుగా మార్కు గారు ఈ సందర్భం తర్వాతి మాటలో, నేను తిరిగి లేచిన తర్వాత తప్ప ఇప్పుడు మీరు ఎవరితోనూ ఈ దర్శనం గురించి చెప్పొద్దు అని మార్కు సువార్తలో ఈ సందర్భంగానే ఉంటుంది ఆ మాట. అర్థమైందా? ఇలాగా ఇది ఎందుకు మీకు చెప్పాను అని అంటే, యేసుక్రీస్తు వారిని ప్రిపేర్ చేస్తున్నారు తాను ఎవరో అనేది. అర్థమైందా? అలాగన వాళ్ళు ఇంకా చెప్పవలసిన సంగతులు ఉన్నప్పుడు వాళ్ళు సహింపలేరని పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఈ సంగతులు సర్వసత్యంలో నడిపించటానికి, ఆ పరిశుద్ధాత్మ పూర్ణత వీరికంటే కాస్త ఎక్కువగా అర్హుడుగా ఉన్న పౌలు గారు గురించి, ఇతడు నా నామము భరించుటకు అని అన్నాడా? నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న నా సాధనమై నా పాత్రయై ఉన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు భరించలేరు. ఎవరి నామము? యేసు నామం. అంటే యెహోవాయే యేసు. అంటే యెహోవాని నామము ధరించిన ఆయన, ఆ ఇజ్రాయెల్ నడిపించిన ఆయన యేసుక్రీస్తే అనే మాటను వాళ్ళు భరించలేరు. ఎవరు వాళ్ళు? ఎవరు? పేతురు మిగిలిన ఆ 11 మంది అపొస్తలులు, ఆ 12 మంది అయిన తర్వాత కలుపుకునే అతనితో పాటు ఆ 12 మంది అయినా సరే భరించలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ మీద ధ్యాస పెట్టమన్నాడు. అలాగే పౌలు గారికి అననీయ చేత ప్రార్థన చేయించిన తర్వాత, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అతనిలో పరిశుద్ధాత్ముడు పూర్ణుడయ్యాడు. అప్పుడు వీళ్ళందరికంటే నేను ఎక్కువగా చేశాను అని యేసుక్రీస్తు పాత్రగా ఉన్న పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాటను కూడా చూసుకుందాము. ప్రియమైన దేవుని పిల్లలారా, టైం అయిపోయింది, మనము చూసుకొని ముగించేసుకుందాము. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక
ఉండండి. మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఎనిమిది నుండి జాగ్రత్తగా గమనించండి. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న అని అన్నాడు. అకాలం అంటే కాలం కాని కాలము. నాకును కనబడెను, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అగుటకు యోగ్యుడును కాను. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. చూసారా? అంటే నా నామము భరించునట్లు అని అన్నారా? నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై నా పాత్ర అయి ఉన్నాడని అననీయతో క్రీస్తు చెప్పిన మాట తెలుసు కదా మీకు. అంటే ఇప్పుడు వాళ్ళతో ఏమన్నారు? మిగిలిన శిష్యులతో నేను చెప్పవలసిన మాటలు అనేకమైన ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అని అన్నారు. అంటే మిగిలిన అపోస్తలు సహించలేరు, భరించలేనివి పౌలైతే భరించగలుగుతాడని నా నామము భరించుటకు అని అన్నారు. ఏంటి క్రీస్తు నామము? యెహోవా. అర్థమైందా? క్రీస్తు నామం ఏంది? యెహోవా. యెహోవా నామం ఎవరిది? తండ్రి. నీవు నాకిచ్చిన నీ నామమున వారిని కాపాడితిని, భద్రపరిచితిని అన్నారా? అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవదూతలు నిజమే, అర్థమైందా? అయితే దేవదూతల్లో ఏ ఒక్కరును దేవుని కుమారులు కారు అనే మాటలో మనము గట్టిగా దృఢంగా నిలవాలి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారనడానికి మన శరీరమే సాక్ష్యం. శరీరం అనంగాల్ని ఒకటే, కానీ అనేక అవయవాల కలయిక, భిన్నమైన అవయవాలు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు భిన్నమైనవేనా కావా? మళ్ళీ ఒక్కొక్క అవయవంలో లక్షల కోట్ల కణాల కలయికే మళ్ళీ ఒక్కొక్క అవయవం. ఇది కూడా నిజమే కదా. ఇలా లక్షల కోట్ల కణాల కలయిక ఒక శరీరము. మరి శరీరం ఒకటే అంటాము, మళ్ళీ దాన్ని వైద్యం చేసే వైద్యుల దగ్గరికి వెళ్ళేటప్పటికి విడివిడిగా ప్రతీదీ విడివిడిగానే ఉన్నాయి, ప్రతీని విడదీసి ప్రతిదాన్ని బాగు చేస్తారు. అయితే అన్ని కలిసే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక సాక్ష్యం కూడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారనడానికి ఇంకొక సాక్ష్యం కూడా ఏంటంటే, అన్నము కూరలు కలిపి తినేస్తాం మనం. అవునా? అన్నము కూరలు కలిపి తినేస్తాము. కలిపి తిన్నప్పుడు అన్ని కలిసి లోపలికి వెళ్తాయి. గాలి పీల్చుకున్నప్పుడు గాలి కూడా అదే ద్వారంలో నుంచి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వేటిని అవి ఆకర్షిస్తాయి. కంటికి వెళ్ళాల్సింది పంటికి వెళ్ళదు, పంటికి వెళ్ళాల్సింది నాలుగుకి వెళ్ళదు. ఇలాగ మనం అన్ని కలిపేసి తిన్నా దేనికి అయ్యే వెళ్తున్నాయా? స్పష్టంగా విడిపోతున్నాయా? మనం టాబ్లెట్ వేసుకున్నా కూడా దేనికి అదే తగ్గుతుందా? ఏ రోగానికి ఆ బాధే తగ్గుతుంది కదా. అయినా మొత్తం కలిపి మనం వేసేసుకుంటాము. 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు కలిపి వేసేసుకుంటాం. అలాగే తండ్రి కుమార
పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. అయితే ముగ్గురే. అర్థమైందా మీకు పాయింట్? మనము నీళ్లు బియ్యము కలిపేస్తాము, కానీ దేనికై విడిగాని మన లోపల విడిపోతాయా? విడిపోతాయి. కూరలు అన్ని కలిపేసి తింటున్నామా? తింటున్నాము. ఇదంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సాదృశ్యాలు ఇవన్నీ కూడా. అర్థమైందా? మరి దేవదూతల సపోర్ట్ ఎందుకు క్రీస్తుకు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అంటే పాత నిబంధన గ్రంథంలో ఏమన్నాడు? నా ఆత్మ కొలత లేనంతగా ఇస్తాను అతనికి అని అన్నారు. ఎవరికి? క్రీస్తు. మరి ఆత్మ ఎందుకు? డైరెక్ట్ క్రీస్తే బలవంతుడు కదా అంటే, క్రీస్తు శరీరి కదా, శరీరిగా మారాడు కదా, అప్పుడు బలహీనుడే కదా, అవునా? మరి ఆయనలో ఎవరు రావాలి? బలం రావాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. మరి దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా యేసును చేశాడని మాట కూడా ఉండింది కదా. మళ్ళా దేవదూతల కంటే కొద్దిగా తక్కువగా చేయబడ్డాడని హెబ్రీ పత్రికలో ఉండింది కదా మాట. మరి దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడనండి. ఇప్పుడు మనం కూడా బస్సు కంటే తక్కువగానే ఉన్నామా రైలు కంటే? నేను రైలు కంటే గొప్ప అని ఇటు ఆపుతామా? మనం వెళ్ళి బస్సును ఆపుతామా? కానీ మనం గొప్ప, అవి గొప్ప? ఆ టైప్ అన్నమాట. మీరు ఆలోచించుకోవాలి. అందుకే క్రీస్తు కూడా ఏమన్నారు? మీరు పునరుద్ధానం తర్వాత దేవదూతల సమానులను దేవుని కుమారులై ఉందరు అని మన గురించి మాట్లాడారు. అర్థమైందా? అంటే దేవదూతలు అంటే ఈ శరీరము సమూహము, నేను అంటే లోపలున్న ఆత్మగా నేను. ఇప్పుడు పరలోకము ఆ పునరుద్ధానం తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవదూతల సమానులు ప్లస్ దేవుని కుమారు. అర్థమైందా ఇప్పుడు? అలాగే యేసుక్రీస్తుకు ఆత్మ కొలత లేనంతగాని యోహాన్ గారు మాట్లాడారు. అయితే పరిశుద్ధాత్మ కంటే గొప్పవాడు క్రీస్తు అని కూడా స్వయాన క్రీస్తే మాట్లాడారు. నాకంటే తండ్రి గొప్పవాడని క్రీస్తే మాట్లాడారు. తండ్రికి ఎవ్వరూ అధికారం ఇవ్వాల. అయితే క్రీస్తుకు తండ్రి అధికారం ఇచ్చాడు, పరిశుద్ధాత్మకు క్రీస్తు అధికారం ఇచ్చాడు. అర్థమైందా పాయింట్ మీకు? అర్థమైందా? ఇలా ఇంకో పాఠాల్లో నుంచి ఇంకా బలం వచ్చింది మీకు. కేవలం ఈ టైటిల్ మాత్రమే అర్థం చేసుకోండి మీరు. టైటిల్ ఏంటి? దేవుని మర్మమైన క్రీస్తు. ఈజీ. మన శరీరమే గుర్తుపెట్టేసుకోవటమే. మీరు శరీరము ప్లస్ నేను అంటే అర్థమైంది కదా, ఆత్మనని. శరీరం దేవదూతలని నీకు అర్థమైపోయినాయి కదా. అలాగే ఈ సృష్టి మొత్తం చూసుకుంటే క్రీస్తు శరీరం అనుకోండి, మీకు బాగా అర్థం అవడానికి. యేసుక్రీస్తు మనలాంటి శరీరం కాడు కదా. రెండో రాకళ్ళు వచ్చేటప్పుడు మొత్తం ఊడిపోతాయి అన్నట్టుగా చెప్పాడు కదా దేవుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మనలాంటి వాడు కాడు, ఆయనకు దేవదూతలు ఉన్నారు, అవునా? భీకరమైన రూపం గలవాడు ఆయన. మరి ఈ లోకమంతా ఎలా కనబడిద్ది? ఆకాశం వైపు చూడగానే పెద్ద పొట్టలా కనబడుతుంది, అవునా? ఈ పొట్టలో ఏముంది? దీన్ని ఏమంటారు? బ్రహ్మాండం అంటారు. అంటే గుడ్డు. బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్థము. అండము అంటే గుడ్డు అనమాట, ఒక పొట్ట. ఈ పొట్టలో ఎన్ని ఉన్నాయి? ఆకాశము, భూమి, సమస్త జీవరాశులు. అంటే ఈ లోకమంతా క్రీస్తు శరీరం అనుకోండి మొత్తము. అర్థమైందా ఇప్పుడు మీకు పాయింట్? మనలో మేఘాలని అంతరింద్రియం గురించి విన్నారు కదా మీరు గత పాఠాల్లో. మీరు అన్నాడా? యోబు గ్రంథంలో స్వయాన దేవుడే మాట్లాడాడు. అంతరింద్రియములు అంటే మేఘాలు, హృదయము అంటే మన లోపల ఉన్న రక్తాన్ని ఏమన్నాడు? నక్షత్రాలు అని అన్నాడు. అంటే భూమిని అంతరిక్షమును కట్టినట్టు మీ శరీరాన్ని తయారు చేశాను అన్నాడా? ఆ మాట కూడా గత పాఠాలు విన్నారా? అంటే మన శరీరమే ఇంత చిన్న శరీరంలోనే ఇలా అయితే మరి సృష్టి అంతా ఏంటి? ఇంకో పాట కూడా మీ దగ్గర ఉంది కదా, క్రీస్తును ధరించిన ప్రకృతి. ఇంకా ఈజీగా మీకు అర్థమైపోయింది. ఆ పాఠాలు కూడా విన్నారు కదా మీరు. ప్రకృతి ఎవరిని ధరించుకున్నది?
ఆ, అదే క్రీస్తే. అంటే దేవుడే చెప్పాడు. ఆ చెప్పినది మన దగ్గరికి రిలీజ్ చేసింది ఎవరు? బయలుపరిచింది క్రీస్తే. తండ్రి శబ్దం ఎవ్వరూ వినలా, క్రీస్తు తప్ప. దేవదూతలు కూడా. అర్థమైందా మీకు పాయింట్? ఈయన మా ప్రియ కుమారుడు అనే శబ్దం మేఘములో నుండి పుట్టాను. క్రీస్తు అని చెప్పారా? అదే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ మాటలు చెప్పింది ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి కదా, అవునా? ఇప్పుడు తర్వాతకి నేను రిలీజ్ చేస్తాను కదా, సేమ్ అంతే. యేసుక్రీస్తు వారు ముందలుగానే మీకు గత పాఠాలు విన్నారు కదా మీరు, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మహిమ మన మహిమ నిమిత్తము దీనిని కలగజేసెను అన్నాడా? క్రీస్తునందు సమస్తమును సృష్టించాడని కూడా విన్నారు కదా వేరే పాఠాల్లో. జగదుత్పత్తికి ముందుగానే తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరిచాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఏ శక్తులు లేనప్పుడు. ఇంకా అక్కడి నుంచి మొదలుకొని ఆకాశాన్ని తయారు చేసిన ఇదంతా ప్రధాన శిల్పి ఎవరు? క్రీస్తే. తన కుమారుని ద్వారా సమస్తం చేయించాడు. ఆయన డిజైన్ ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ప్రతిదానికి పని ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు, మనం కూరగాయలు తింటున్నాము, పండించిన దగ్గర ఆ పనితనము జరుగుతుంది, అవి అమ్మే వాళ్ళ దగ్గర పనితనం జరుగుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని తరిగి వండటం జరుగుతుంది. మళ్ళీ ఆ వండింది పవిత్రపరచడానికి మళ్ళీ మనము తినటం జరుగుతుంది. ఎక్కడ పని ఆగినా అది ఆ పండే చోటే కుళ్ళిపోయిద్ది, లేదా అమ్మే చోట అయినా కుళ్ళిపోయిద్ది, లేదా మనం ఇంటికి తెచ్చిన తర్వాత అలా నిర్లక్ష్యం పెట్టినా కుళ్ళిపోయిద్ది, మనం వండిన తర్వాత తినేవాళ్ళు లేకపోయినా అది కుళ్ళిపోయింది. అంటే ఇన్ని పనితనాలతోనే కదా చివరికి ఫలం వస్తుంది. సేమ్ అంతే ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు మొత్తాన్ని ఆత్మీయముగా సెట్ చేసేసాడు. నిరాకారంగా ఉన్నది అంతా ఇప్పుడు ఆకారంలోనికి క్రీస్తు తెచ్చాడు. దాన్ని ఫినిషింగ్గా పరిశుద్ధాత్ముడు ముగించాడు. అర్థమైందా ఇప్పుడు పాయింట్? ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే రాసి పెట్టుకోండి, సరేనా? ఓకే, సమయము 14 నిమిషాలు దాటింది. మన మధ్యనున్న